నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలసిన విషయం ఏంటంటే మన ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక అద్భుతాన్ని సృష్టించారండి. అది ఒక విధంగా చాలా రికార్డ్ బ్రేక్ అని చెప్పాలి. ఎందుకంటే సామాన్యులు ఎవరికీ తెలియదు కదా, వాళ్ళ ఇష్టానురాజ్యంగా మనం ఏం చేసినా కూడా అడిగేవాడు లేడు కదా అని చేసే పద్ధతిలో ధోరణిలో ప్రస్తుత గవర్నమెంట్ వెళ్తోందండి. మొన్న నేషనల్ మీడియాలో ఒక దానికి సంబంధించిన విలేకరి నారా లోకేష్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయండి. విశాఖపట్నంలో 21 ఎకరాలు టీసీఎస్ కంపెనీకి కేవలం 99 పైసలకి లీజుగా ఉండడం కదండి అమ్మేశారు. 21 ఎకరం, దాని ప్రస్తుత ధర 300 నుంచి 500 కోట్లు ఉండొచ్చండి. పేదవాడు చాలా కష్టాల్లో అలవడిస్తుంటే ఉన్న పథకాలు తీసేసి ఇచ్చేసామని చెప్పి కబుర్లు చెప్తున్నారు. టీసీఎస్ కంపెనీ ఏమైనా పేద కంపెనీ అండి? వాళ్ళు కనీసం మినిమం ధరకి నిజంగా వాళ్ళు యువతకి ఇక్కడ ఒక సంస్థ పెట్టి స్థాపించి నిజంగా దేశం గురించి యువత గురించి ఉద్యోగులు ఆలోచించే వాళ్ళు అయితే స్వచ్ఛందంగా వాళ్ళు వస్తారు, ఇంత మినిమం ధరకు కొంటారు. 99 పైసలకు పప్పు చెక్క కాదు కదండి, ఏది రావట్లేదు. చాక్లెటే 300 నుంచి 500 కోట్ల విలువైన స్థలాన్ని 21 ఎకరాలని, అది విశాఖపట్నంలో చాలా వాల్యుబుల్ అన్ని 99 పైసలకు అమ్మేశారండి. లీజుకి కూడా అమ్మేశారు. 2017 జీవో ప్రకారం మన గవర్నమెంట్ ల్యాండ్స్ని ఎవరికి అమ్మకూడదు. ఖచ్చితంగా ఒకవేళ ఏవైనా యువతకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి ఒక సంస్థ పెట్టాలంటే 10%, మినిమం 10% రేటుకైనా సరే కొనాలి ఆ సంస్థ. 99 పైసలకి ఏంటండి, ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే రాజకీయ నాయకులు, ఆయనేమో నా కాలు పట్టుకుని అడగండి, ఇచ్చిన హామీలు చేయకపోతే మేము లెక్కలన్నీ వేసి ప్రజలకు ఇచ్చా అన్నారు. ఏమీ లేదు. వాళ్ళ నాన్నగారిని చూస్తే ఏమో భయం వేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ప్రజలు ఎదవలు, అడిగే దమ్ము లేని చేత కాని దద్దమ్మలు. పోనీ ప్రజలందరూ చదువుకోలేదు కదా, చదువుకున్న మేధావులు ఉన్నారు కదండి బాబు, మీరు పడుకున్నారా? కాస్త కోస్తో బుర్ర ఉన్నోళ్ళు ఉన్నారు కదండి, యువత లాయర్ చేస్తారు కదండి, లా చేసిన వాళ్ళు కూడా ఇవి చూసుకుని కనీసం పట్టించుకోరండి. 99 పైసలకు అమ్మటం ఏంటండి? ఆలోచించుకోండి ప్రజలారా. ఎందుకంటే మీరు ఆలోచించుకునే వేస్టే, మీలో చేతులు లేదు. ఎందుకంటే ఓటుకి అమ్ముడిపోయారు మీరు. ఎప్పుడైతే అమ్ముడిపోయారో మీరు ఎదవలే. నేను అందరిని అనట్లేదంటే, ఓటుకి అమ్ముడిపోయిన ఎదవల గురించి మాట్లాడుతున్నా. అది అందుకని నారా లోకేష్ గారు దయచేసి గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా అని చెప్పి మీరు ఇష్టం చేస్తే అడిగే దమ్మె ఎవరికి ఉండదు. లేకపోతే అడిగిన వాళ్ళు నోళ్ళు మోయించి కేసులు పెట్టించి ఇలా చేస్తున్నారు. అది ప్రజల్లో 100 సార్లు చెప్తాను, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. చేప కింద నీరులాగా వ్యతిరేకత అనేది మొదలైంది. దాన్ని దగ్గర సంవత్సరం అవుతోంది మీ గవర్నమెంట్ వచ్చి, ఇంకా అవుతోంది ఒక నెలలో. మీరు సరిదిద్దుకోరో లేదే ఇష్టారాజ్యంగా చేస్తారో చూసుకోండి. నెక్స్ట్ కనుక పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక అప్పుడు మీరేం చేస్తున్నారో, రెడ్ బుక్ డైరీ ఇది అన్నారు కదా, అలాంటివే జరుగుతాయి. అవేమీ కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ చక్కగా చేసుకుంటే నెక్స్ట్ టైం కూడా మీరే వస్తారు. చేసుకోండి, నాశనం చేయకండి. నేను మాట్లాడిన విషయాలు ఏమైనా తప్పులున్నా నన్ను క్షమించండి. ఎందుకంటే చాలా అన్యాయం అది. 21 ఎకరాలని 99 పైసలు అమ్మటం అనేది, అది మన ఆస్తి, ప్రజల ఆస్తి. కాపాడుకునే హక్కు మనకుండి, బాధ్యత మనకుంది. వాళ్ళకి అధికారం ఇచ్చాం కదా అని చెప్పి మనం చేతులు కట్టుకుని కూర్చుంటే మనల్ని ఎదవం చేస్తూనే ఉంటారు. నమస్కారం అండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు.